టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే మా అత్తగారి ఇంట్లో నేను ఎలా ఉంటానో చూపిస్తాం అనుకుంటున్నాను. ఈ రోజు అస్సలు ఉండట్లేదండి. మా అమ్మాయి అయితేని అసలు అలవాట్లేదు కదండి. మా అత్తయ్య దగ్గరకు కూడా అసలు వెళ్ళట్లేదు. ఏడిపించేస్తుంది. నా దగ్గరే ఉంటుంది. ఎత్తుకుని పని చేయవలసి వస్తుంది. అసలు ఉండట్లేదు. ఈ గోల ఎట్టేస్తుంది. కొంచెం ఇలా వెళ్ళినా కూడా గోల ఎట్టేస్తుంది. ఏమి ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడైతే టిఫిన్ తినిపించాను, పడుకుంది. పొద్దున్నే లేచిపోతుందండి, నాతోనే లేచిపోతుందంటే అక్కడైతే అసలు లేచేది కాదు గమ్ముని. ఇప్పుడైతే నాతో పాటు లేచిపోతుంది, పడుకుంది. ఇప్పుడు నేనైతే టిఫిన్ తిందాం అనుకుంటున్నాను. మా టిఫిన్ అయితే ఇప్పుడు పులిహార అయితే చేసుకున్నాము అత్తయ్య నేను. పులిహార అయితే తినేయాలి. మా ఇల్లు అయితే ఇదేనండి. అదైతే కిచెన్, ఇదొక రూము, అదొక రూము. ఇదైతే హాలు. బయట ఈ పక్కన అరుగు బాగుంటదండి. ఇంకా చాలా పని చేయించాలి. కింద టైల్స్ వేయించాలి. కింద టైల్స్ వేయించలేదు. టైల్స్ వేయించాలి. ఇంకా చాలా వర్క్ ఉందండి. కబోర్డ్లు అయినా కట్టాలి. కిచెన్ కూడా అవ్వలేదు. కిచెన్ రూమ్ కూడా గ్యాస్ వల్ల అన్ని చాలా చేయించాలి. బోల్ పని ఉంది. ఇంకా ఇల్లు మాత్రం చాలా బాగుంటదండి. మా ఇల్లు ఇంకా పని ఉంది, అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. టిఫిన్ అయితే చేసేద్దాం ఇప్పుడు. టిఫిన్ అయితే చేసామండి. ఇప్పుడైతే కూర వండాలి. పప్పు అయితే నానబెట్టుకుందాము, తర్వాత కూర వండుకుందాము. పప్పు నానిపోతే ఉడికిపోతుంది కదండి గమ్ముని. అప్పుడైతే వండేసుకుందాము. చూపిస్తాను, చూసేయండి. ఇంకా మా అమ్మాయి అయితే లేచిపోయింది అప్పుడేని. పడుకుంది, లేచిపోయింది. చూపిద్దాం ఇక్కడ. పప్పు అయితే నానబెట్టేసానండి. ఇప్పుడైతే కొంచెం ఉడుకుతుంది కదా, నానితే బాగా ఉడుకుతుంది. వండాలి. ఇదేనండి మా కిచెన్. అదైతే ఫ్రిడ్జ్. అది ఇదైతే మా కిచెన్ అండి. కిచెన్ లో అయితే ఇంకా బోల్డ్ పని ఉంది. ఇంకా చాలా వర్క్ చేయాలి. టిఫిన్ అయితే చేసేసాగా కిందకి వెళ్ళానండి. కింద మా అత్తయ్య గారు అయితే కిందకి అడుగుతున్నారు. ఇదైతే అద్దెకిచ్చామండి. అదేమో గది, అది బాత్రూము. కింద చాలా చిరాకు చేసేసారండి. అద్దెకిచ్చిన తర్వాత చిరాకు చేసేస్తున్నారని ఖాళీ చేసామన్నామండి. ఖాళీ చేసేసారు. మేము అసలు అద్దెకే ఇవ్వకూడదు అనుకున్నాము. మామూలుగా మా ఆయనకి తెలిసిన వాళ్ళని ఇచ్చారు, ఉంటారని. అస్సలు చిరాకు చేసేసారు. బాత్రూంలో ట్యాప్లన్నీ లాగేసి అస్సలు చిరాకుగా అస్సలు బాగోలేదండి. అసలు ఇంక ఖాళీ చేసేయమన్నాం, ఖాళీ చేసేసారు. మా అత్తయ్య గారు అయితే ఇప్పుడైతే కడుగుతున్నారు. అసలు నేను కడుగుదాం అనుకున్నాం కానీ మా అమ్మాయి అయితే అసలు దిగట్లేదండి. అసలు మా అత్తయ్య గారి దగ్గరికి అయితే వెళ్ళట్లేదు. నా దగ్గరే ఉంటుంది. కొత్త కదండి. మా అత్తయ్య గారు అయితే కోవిడ్ నుంచి వచ్చారు కదా, అసలు అలవాట్లేదు. అప్పుడే చూడడం వల్లనే మా అమ్మాయికి అస్సలు వెళ్ళట్లేదు దగ్గరికి. నా సంక అయితే దిగట్లేదు. నా దగ్గరే ఉంటుంది. ఇంకా అత్తయ్య గారే కడుక్కున్నారు మొత్తం. మోటర్ అయితే పోయిందండి. నీళ్లు ట్యాప్ పట్టుదామంటేనే కింద తోడుకుంటున్నారు. మోటార్ బాగు చేసిన వాళ్ళు వచ్చారు, వాళ్ళు బాగు చేస్తున్నారు. ఇంకా బాగు చేయించలేం, బాగు అవ్వలేదు. ఇంక ఇలా నీళ్ళ ట్యాంక్ అండి. కుళాయి నీళ్ళు వచ్చినప్పుడు మాకు వచ్చినాయో రావో కూడా తెలీదు. దాంట్లోకి పడిపోతే ఆ నుయ్యిలోకి మేము తర్వాత పైకి ఎక్కించుకుంటాం మోటార్ ద్వారానే. కుళాయి వస్తుందని పట్టుకోవాలని అలాగే ఉండదండి మాకు. దాంట్లో పడిపోతే ట్యాప్ కనెక్షన్ ఇచ్చేసారు మా ఆయన గారు. దాంట్లో పడిపోతే మాకు నీళ్ళు అయిపోయినప్పుడల్లా ఎక్కించుకుంటాము. ఇప్పుడైతే మోటార్ పోయింది కదండి, అసలు కిందకు వచ్చే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా అలా తోడి మొత్తం కడుగుతున్నారు సామాన్లన్నీ. అదంతా కడిగేశారు మొత్తం. ఇంకో మోటార్ బాగు చేసే వాళ్ళు అయితే వచ్చారండి, మోటార్ బాగు చేస్తున్నారు. ఆ అబ్బాయి అయితే దిగుతున్నాడండి. ఏంటో తిప్పాలంట లోన, అందుకు దిగాడు. దాంట్లోకి ఏదో తిప్పాలి అని చెప్పారు. కుర్చీ వేసుకుని దిగుతున్నాడండి. చాలా లోయ ఉంటుందండి. మనిషి అంత లోతు ఉంటుందండి. నీళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. దాంట్లో పడిపోతే మా నీళ్ళన్నీ. దిగుతున్నాడు చూడండి, దిగాడు. వాళ్ళు అయ్యో తిప్పాలంటే కింద చూస్తున్నాడు ఆ అబ్బాయి. ఇంకా మోటార్ అయితే బాగా అవ్వలేదండి. మరి ఎప్పుడు అట్టుకొస్తారో తెలీదు.
కింద నుంచి అయితే మోసుకోవాల్సి వస్తుంది నీళ్ళు. ఇంకా చూపిస్తాను చూడండి. చాలా లోయగా ఉంటుంది లోనకి. ఆ గొట్టాల ద్వారా నీళ్ళు అయితే కుళాయి నీళ్ళు అయితే వచ్చేస్తాయండి మాకు. అబ్బాయి ఏదో చేస్తున్నాడు. తర్వాత అయితే మా అత్తయ్య గారు అయితే పైకి వచ్చేసారండి. కూరకైతే మామిడికాయ చెక్కుతున్నారు. పప్పు మామిడికాయ కదండి, పప్పు అయితే నానబెట్టేసాను. తర్వాత అయితే మామిడికాయ అయితే చెక్కేశారు. తర్వాత అయితే చేపలు అయితే ఫ్రై చేస్తున్నారండి. చాలా బాగా కనిపిస్తున్నాయి కదా పప్పు మామిడికాయ చేపలు ఫ్రై చేసుకుంటే. మా అత్తయ్య గారు నేను చూడమన్నారు, చూసాను. చాలా బాగా కనిపిస్తున్నాయి కదండి. చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి. మాది పప్పు మామిడికాయ చేపలు చాలా బాగున్నాయి కూడా. చాలా టేస్ట్గా ఉన్నాయి ముక్కలు. తాను చేయించేసానండి. ఆటలాడుతుంది చూడండి. కిటికీ దగ్గరికి వెళ్ళి ఎలా చూస్తుందో. ఇలా చూడమ్మా. అయి చెప్పు అయి చెప్పు చూడండి అలా ఆటలాడుతుందో. అయి చెప్పు. ఇదిగో హాయ్. ఇలాగా అయి చెప్పమ్మా. ఇప్పుడైతే చేప ముక్కలు అయితే చూద్దామండి ఎలా చెప్తుందో మా అత్తయ్య. హాయ్ చెప్పమ్మా. చూపిస్తాను, చూసేయండి. అసలు కిటికీ కాడ నుంచి అయితే రావట్లేదండి. రమ్మన్నారా దా వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్. ఓయ్ రా. అస్సలు రావట్లేదండి రమ్మన్నానే. ఇప్పుడు చూడండి నేను వెళ్ళిపోతాను వస్తుంది. చేప ముక్కలు అయితే తిరిగేస్తుందండి అత్తయ్య చూడండి. ఇదిగోండి వచ్చేసింది. నేను అలాగే వెళ్ళాను కిచెన్ లోకి వచ్చేసింది. మరే రమ్మంటే రావే. చేప ముక్కలు అయితే ఎగుతున్నాయి చూడండి. చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. అత్తయ్య గారు అయితే కిందకి వెళ్ళారండి. నీళ్ళు మోటార్ పోయిందండి. అసలు పైకి ఎక్కట్లేదు ట్యాంక్ లోంచి. మోటార్ బాగుంచి వాళ్ళు వచ్చారు, మళ్ళీ పట్టుకెళ్ళారు. ఏం రిపేర్ వచ్చిందో. అసలు నీళ్లు ట్యాంక్ లో లేవండి. కింద వాడుకోవడానికి కూడా కింద నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అయిపోతుంది. సామాన్లు తోముకోవడానికి కూడా కింద కట్టుకెళ్ళిపోయింది అత్తయ్య తోమడానికి. చాలా ఇబ్బందిగా ఉందండి బాబు నీళ్ళు తెచ్చుకోవడానికి. భోజనం అయితే చేసేస్తున్నానండి. పప్పు మామిడికాయ చేపల ఫ్రై చాలా బాగుంది కాంబినేషన్ అయితే. దానికైతే డబ్బాకి వెళ్తున్నామండి. టైం వచ్చి 5 అవుతుంది ఇప్పుడు. ఇంకా మా ఊరు చాలా ఎండ అయితే తగ్గిందండి ఇప్పుడు. ఇంకోండి మా డాబా. మా కొబ్బరి చెట్టు అండి. ఎన్ని బొండాలు ఉంటాయంటే అన్ని బొండాలు ఉంటాయి. నేను ప్రెగ్నెన్సీ టైంలో అయితే రోజుకొకటి తాగేదాన్ని అండి. రోజుకొకటి తాగేదాన్ని చెట్టికాయలు. ఇంకోండి ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ కొట్టుకుని తాగాలండి. చాలా ఉన్నాయి బొండాలు. తాగాలి, ఖాళీ ఉండలేదు వీళ్ళతోని అసలు. ఇదిగోండి మా డాబా అయితేనే బట్టలు తీయాలి ఇప్పుడు. మా ట్యాంక్ అండి. ఇలా కట్టారేంటి అనుకుంటున్నారా? మూత గాలికి ఎగిరిపోయిందండి. ఆ మూత ఎక్కడ ఉందో తెలియదు ఇప్పుడు. అందుకే మా అత్తయ్య గారు అయితే ఇలా కట్టేశారండి. మూత ఎక్కడుందో కనిపించట్లేదు. ఇది మా డాబా అండి. డాబా టెర్రస్ మీద ఇలా ఉంది. మా ఊరు కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు.
బాగుంటుందండి. కొబ్బరి చెట్టు బోండాలు అయితే తాగాలి. చూపిస్తాను అది కూడా కొట్టుకున్నప్పుడు. చాలా ఉన్నాయి. చెట్టు నిండా బోండాలే. సరేనండి, బాయ్. టిఫిన్కి అయితే ఇడ్లీలు పిండి ఇచ్చుకున్నామండి. వస్తున్నారండి మా వీధికి. అంగోండి ఆ పొట్ల 30 రూపాయలు. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.